సరికొత్త పుంతలో పట్టాలంలోనా ఆను పెదవి విప్పకున్నా నీ నవ్వు తెలిపిచానా నా బలపు సీమకే ఆహ్వానిస్తున్నా మనసేమో వశకాదే నీ బందే నక్కలా छूलेंगे आसमां जाने मन जाने जा कह रहा प्यार कर ये समा छूलेंगे आसमां जाने मन जाने जा कह रहा प्यार कर ये समा Good morning, ladies and gentlemen. Welcome to the brand new episode of Mast Time Pass with Kajal and Chetu only on ETV Plus. అబ్జర్వ్ చేసే ఉంటారులేండి. మేమంతా పిచ్చి పిచ్చిగా డాన్స్ చేసినామంటే ఇద్దరు కూడా సేమ్ డ్రెస్ వేసుకొని వచ్చారు ఈ రోజు సేమ్ పించ్ అని చెప్పేసి అనుకుని ఉంటారు. సేమ్ డ్రెస్ నువ్వు బ్లాక్ ప్యాంట్, నేను బ్లాక్ ప్యాంట్, నేను సేమ్ కలర్ షర్ట్, నీది సేమ్ కలర్ టాప్, లోపల బనియన్ బ్లాక్, నీ హెయిర్ బ్లాక్. నీ హెయిర్ కూడా బ్లాక్ చేతు, సేమ్ పించ్ కాజల్, సేమ్ పించ్ చేతు. అండ్ నా ముక్కు పుడక డైమండ్, నీ చేయి పోగు డైమండ్, సేమ్ పించ్ చేతు, సేమ్ పించ్ కాజల్. అండ్ నా వాచ్ బ్రాండెడ్ వాచ్, నీ వాచ్ బ్రాండెడ్ వాచ్, సేమ్ పించ్ కాజల్. ఇంకో సేమ్ పించ్ చెప్పడం మీ అందరికి కూడా, నా రింగ్ లో 2 స్టోన్స్ పోయినాయి, కాజల్ రింగ్ లో కూడా 2 స్టోన్స్ పోయినాయి. యాక్చువల్లీ ట్రూ. చలో ఈ రోజు ఫస్ట్ టైం పాస్ లో ఎలా టైం పాస్ చేయబోతున్నారు, ఏం మాట్లాడుతూ మా అందరికి టైం పాస్ చేయబోతుందని చెప్పేసి చూస్తున్నాం. మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, అందరికీ కూడా చాలా ఇష్టమైనది సినిమా 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 సినిమా. నాకైతే ప్రాణం, చేతికి కూడా చాలా ఇష్టం. కానీ మూవీస్ విషయానికి వస్తే మర్చిపోని ఇన్సిడెంట్స్, మర్చిపోని మూవీస్ అలా పడుంటాయి మన లైఫ్ లో. మెమరీస్ ఖాతాలో అలా కొన్ని మూవీస్ అలా వెళ్ళిపోతాయి అనమాట లైఫ్ లో. ఎప్పటికీ అలాంటి మూవీస్ మనం మర్చిపోలేము. సో ఇవాళ కాజల్ ఇంకా చేతు దీని గురించే మాట్లాడుకోబోతున్నారు. అసలు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు ఏ సినిమా ఫస్ట్ టైం చూసారు, ఫస్ట్ టైం అసలు మీరు ఏ సినిమా థియేటర్ కి వెళ్ళి చూసారు అని ఆలోచిస్తే చాలా సినిమాలు చూసుంటారు, కానీ ఒక్కటే సినిమా గుర్తుంటుంది. ఈ సినిమా నుంచి నాకు గుర్తుంది అనే ఒక పాయింట్ సినిమా, బెంచ్ మార్క్ సినిమా అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో చేతు నీ లైఫ్ లో అట్లాంటి బెంచ్ మార్క్ సినిమా, నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వు ఫస్ట్ టైం ఏ సినిమా చూసావు అనుకుంటున్నావు? నాకు తెలిసి నేను మా మమ్మీ పొట్టలో ఉన్నప్పుడు మా మమ్మీ ఏం సినిమా చూసిందో తెలీదు. సో నేను బయటకు వచ్చినాక నాకు తెలిసి ఊహ వస్తుంది కదా, అప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూసినట్టున్నాను నేను. నాకు తెలిసి బేబీ ఫ్యామిలీ నేను ఒకే బుడంకాయలు లెక్క ఉండేవాళ్ళం అని చెప్పేసి మా మమ్మీ చెప్తుంటే అదే అనుకుంటా. మా ఇంట్లో కూడా బేబీ ఫ్యామిలీ నేను సేమ్, అంటే ఇద్దరు ఒకేలా ఉన్నామని. నాకు పోనీ టైల్స్ కూడా సేమ్ అట్లానే వేసేవారు అనమాట. హెయిర్ స్టైల్స్ కూడా వెనకాల అట్లా వదిలేసి ఇక్కడ చిన్న 2 జుట్టులు, 2 కొమ్ములాగా ఇట్లా వేసేవాళ్ళు. బబ్లీగా చబ్బిగా సేమ్ బేబీ ఫ్యామిలీ లెక్కే ఉండదని. అండ్ మీరు మొన్న మధ్య చూసుంటారు కదా నా ఫొటోస్, మదర్స్ డే స్పెషల్ చిన్నప్పుడు ఫోటో వేశారు, అట్లానే ఉండదని అనమాట. చిన్నప్పుడు బేబీ ఫ్యామిలీలో ఉండేదేమో, ఇప్పుడు అంత లేదు. బేబీ ఫ్యామిలీ చాలా బాగుంటుంది ఇప్పుడు. మూవీలో ఏమన్నా ఉండేనా సీరియస్, చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఏ మూవీలో వస్తుందని చెప్పేసి మా లాంటి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నాం. ఫ్యామిలీ గారు వచ్చేయండి జల్దీయా. అండ్ చిన్నప్పుడు నాకు తెలిసి 80s 90s లో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఊహ తెలిసిన మూవీ ఏది అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ ఏజ్ లో ఆ టైంలో వచ్చిన మూవీస్ అయ్యి ఉంటాయి. సో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేయబోద్దాం. అంతేకాకుండా మూవీ అనగానే చాలా మెమరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒంటరిగా వెళ్ళి చూసిన మూవీస్ కానివ్వండి, టికెట్ లేకుండా వెళ్ళి చూసిన మూవీస్ కానివ్వండి, లేకపోతే స్పెషల్ పర్సన్ తో వెళ్ళి చూసిన మూవీస్ కానివ్వండి, ఇలా మూవీస్ తో మీకున్న మెమరీస్ గురించి ఈ రోజు మాట్లాడుతూ మస్త్ టైం పాస్ కాజల్ ఇంకా చేతు మీకు అందరిచిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. మరి నా విషయానికి వస్తే చెప్తాను, కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళలో ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నామంటే మనీ ధనలక్ష్మికి కాల్ చేయబోతున్నాం. హాయ్ ధనలక్ష్మి. హలో. హాయ్ ధనలక్ష్మి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్ అండ్ చైతు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సూపర్. ఏం చేస్తుంటారు? మేము సూపర్ ఉన్నామండి. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తుండగా మాకేమైతుంది చెప్పండి. మీ యాంకరింగ్ చాలా బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. అలా నడుస్తూ ఉంది. మా షోలో మీ అందరితో మాట్లాడుతూ కనెక్ట్ అయిపోయి ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఏం చేస్తుంటారు మీరు? నేను బీటెక్ చదువుతున్నాను. ఓ, ఏ ఇయర్? మరి మీరు ఫైనల్ ఇయర్. అవునా? మీరు అనక్కర్లేదు, నువ్వు అనొచ్చు. నేను ఇంకా నీ వాయిస్ విని ఎవరో అంటే ఏమో అని చెప్పేసి మీరు అంటున్నా. అన్నాడు. చూడండి నా ఆంటీ అంటున్నాడు చేతు. షట్ అప్ కాజల్.
ధనలక్ష్మి చెప్పండి. నువ్వు చెప్పు. చెప్పండి. Shut up. నా వాయిస్ ఆంటీలా ఉందా? అంత మంచి బోల్డ్ వాయిస్ తో పట్టుకుని ఆంటీలా ఉంటావేంటి? అమ్మ ఆపమ్మ కాజల్ నేను అనుకున్నాను అని చెప్పాను అంతే. కానీ ధనలక్ష్మి బీటెక్ అంటే మన ఏజే. సూపర్ అమ్మాయి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మేమా రాజాం నుంచి. ఓకే ఓకే. ఎక్కడ అది దగ్గరలో చెప్పే ఏదైనా ప్లేస్? అంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం డిస్ట్రిక్టా? అచ్చా ఓకే. చలో మస్తు టైం పాస్ అంటే బాగా ఇష్టం అని చెప్పినావు కదా. సో మస్తు టైం పాస్ నుంచి నీ కాల్ అవడం ఎలా అనిపిస్తుంది? స్పందన తెలియజేయి. అసలు చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చేస్తానేసి. చాలా ఎక్సైటింగ్ గా ఉందా అయితే? చాలా. మరి ఇదే ఎక్సైట్మెంట్ లో నీ మెమరీస్ రిఫ్రెష్ చేసుకో. ఇవాళ టాపిక్ గురించి మాట్లాడిద్దాం. ఓకే ఓకే. నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు తెలిసి ఫస్ట్ మూవీ ఏ మూవీ చూసావు? నేనైతే సిసింద్రి అంటే నాకు చాలా ఇష్టం. నీకు ఇష్టమైన సినిమా పక్కన పెట్టేసాయి. నీకు ఊహ తెలిసి నువ్వు ఫస్ట్ టైం ఏ సినిమా చూసావు? సిసింద్రి చూసావా? అలా అని కాదు, నేను లక్ష్మీ నరసింహ చూసాను నా ఊహ తెలిసిన తర్వాత. ఏంటి నువ్వు ఎప్పుడు అంటే నీకు లక్ష్మీ నరసింహ మూవీ వచ్చేంత వరకు ఊహ రాలేదా? అంటే సినిమాలు అంతగా చూడను, ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళాను కాబట్టి బాగా గుర్తున్నది. ఓకే. బాగా గుర్తుండిపోయిన మూవీ విషయానికి వస్తే లక్ష్మీ నరసింహ. అవును. Okay. దానికి సంబంధించి ఏమైనా మెమరీ ఉందా? అప్పుడు ఆ సినిమాకి వెళ్ళినప్పుడు ఏమైనా జరగడం కానీ? అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మా మమ్మీ వాళ్ళ తరపు నుంచి, డాడీ వాళ్ళ తరపు నుంచి ఫ్యామిలీస్ అందరం కలిపి వెళ్ళామన్నమాట. Okay. మమ్మీ వాళ్ళ తరపున డాడీ వాళ్ళ తరపున ఇద్దరు కలిసి వెళ్ళారంటే నిజంగానే స్పెషల్ మూవీ అది. నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు కదా? అవును చాలా. ఓకే. ఏమన్నా అకేషన్ నుండి వెళ్ళారా? ఊరికే అందరు కలిసి వెళ్ళిపోయారా అలా? మామూలుగా అందరూ వచ్చారు ఇంటికి, అందరం కలిపి వెళ్ళాం. మా ఇంటి దగ్గరే హాల్ కూడా. ఓకే ఓకే. సో ఇట్స్ మెమరబుల్ మూవీ ఫర్ యూ కదా? అవును. ఆల్రైట్ ధనలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us and thank you very much for sharing your views with us. థ్యాంక్ యూ. బాయ్. అర్థమైపోయింది. నేను థ్యాంక్స్ చెప్పగానే ధనలక్ష్మికి అర్థమైపోయింది మేము బాయ్ చెప్పేస్తాను అని డైరెక్ట్ గా బాయ్ చెప్పేసింది. సో స్వీట్ ఆఫ్ యూ. మమ్మల్ని బాగా ఫాలో అయిపోతుంది ధనలక్ష్మి, అలాగే ఫాలో అయిపో. సో మీరు కూడా మమ్మల్ని అలానే ఫాలో అవుతున్నారు అండ్ మాతో కనెక్ట్ కూడా అవ్వాలనుకుంటున్నారు అంటే సింపుల్ గా 7732077321 ఈ నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పంపించండి. మేమే మీకు కాల్ చేస్తాం. హ్యాపీగా కనెక్ట్ అయిపోదాం. ఈ రోజు ఎందుకో కాజల్ ని చూస్తుంటే చాలా హాట్ గా అనిపిస్తుంది. పక్కన కాజల్ హాట్ గా ఉండడం వల్ల నాకు ఫుల్ చాంపులు కూడా కారిపోతున్నాయి. ఇవాళ మస్తు టైం పాస్ లో కాజల్ ఇంకా చేతూ మాట్లాడుతున్నారు సినిమాల గురించి. మీ మెమరీస్ సినిమాలతో ఉన్నవన్నీ కూడా మొత్తం షేర్ చేసుకోవచ్చు. అలాగే ఊహ తెలిసినాక మీరు చూసిన ఫస్ట్ మూవీ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి వెళ్ళి చూసిన మూవీ కానివ్వండి, బాగా క్లోజ్ పర్సన్ తో వెళ్ళి చూసిన మూవీస్ కానివ్వండి, ఏదున్నా కూడా ఈ రోజు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాము, వాళ్ళు ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం. మీ వ్యూస్ కూడా మాకు తెలియజేయాలి అంటే గనక ఫేస్బుక్ లో మస్తు టైం పాస్ పేజ్ ఉంది, ఆ పేజ్ లైక్ చేయండి, అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేయండి. సో మూవీస్ గురించి, మూవీస్ కి సంబంధించిన మెమరీస్ గురించి ఇవాళ మాట్లాడుకుంటున్నాం. అండ్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళలో ఇప్పుడు ఖాదర్ కి కాల్ చేద్దాం. ఖాదర్ తో మాట్లాడిన తర్వాత నా మెమరీ గురించి చెప్తాను. లెట్స్ టాక్ టు ఖాదర్ బాయ్. హలో హలో. హలో. ఓకే. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం చెప్పమా నాకు. హాయ్ ఖాదర్. అన్నయ్య. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు ఖాదర్? అన్నయ్య నేను కొంచెం ఫ్యాన్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ ఖాదర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? కరీంనగర్ జిల్లా అన్నయ్య. ఎక్కడ? కరీంనగర్ జిల్లాలో ధర్మపురి. ధర్మపురి నుంచి. ఏం చేస్తూ ఉంటావు? అన్న డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే. సలాం అలైకుం. అన్నయ్య. ఖాదర్, మా నాన్నగారి పేరేంటో తెలుసా? తెలియదు అన్న. షేక్ అబ్దుల్ ఖాదర్. నీ పేరు మా నాన్నగారి పేరు ఒకటే. ఇప్పుడు కాజల్ కి నువ్వు నాన్న టైప్ అన్నమాట. సో నువ్వు నన్ను అక్క అని పిలవకూడదు, కూతురు అని పిలువు కావాలంటే. ఓకే. మళ్ళీ ఓకే అక్క అంటావు. సరే, ఐ వాజ్ జస్ట్ పుల్లింగ్ యువర్ లెగ్. సో ఖాదర్, ఇవాళ ఫ్రైడే కాబట్టి మూవీస్ గురించి మాట్లాడుతున్నాము. నీకు ఊహ తెలిసిన ఫస్ట్ టైం ఏ మూవీకి వెళ్ళావు? గుర్తులేదా? ఫస్ట్ టైం నువ్వు చూసిన మూవీ ఆర్య 2. అప్పటిదాకా సినిమాలో చూడలేదా? ఓకే. ఆర్య 2 తో ఏమైనా కనెక్షన్ ఉందా స్పెషల్ గా ఆ మూవీని గుర్తు పెట్టుకోవడానికి? మా ఫ్రెండ్స్ మేము కలిసి వెళ్ళాము. అచ్చా ఓకే. ఫ్రెండ్స్ అందరితో కలిసి మూవీకి వెళ్ళావు కాబట్టి ఆ మూవీ బాగా గుర్తుండిపోయింది. ఏ క్లాస్ లో ఉన్నావు అప్పుడు?
ఇప్పుడు అంతా గుర్తులేదు అక్కయ్య. ఓకే సరే ఎనీవేస్ ఈ మూవీ అయితే గుర్తుందిగా చాలే. థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us ఖాదర్. అక్కయ్య ఒకసారి మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పరా? నీ ఫ్రెండ్స్ అందరికి ఖాదర్ తరపున, కాజల్ తరపున, మా నాన్నగారు ఖాదర్ తరపున, చైతు తరపున, అందరి తరపున హాయ్. హాయ్ ఓకే ఓకే థ్యాంక్ యూ చలో. సో మచ్ జాయినింగ్ విత్ us ఖాదర్. బాయ్ 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 అన్న. బాయ్. దట్ వాస్ కాదర్ అండ్ Yes. సెడ్ లైక్ అన్న నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా అని చెప్పి. థ్యాంక్ యూ కాదర్, థ్యాంక్స్ లాట్. అండ్ ఎస్ కాజల్, నీ మెమరీ గురించి చెప్తా అన్నావు కదా, సో నీ మెమరీ ఏంటి? సినిమా అనగానే నీకు ఊహ తెలిసినాక జగదేక్ అతలొక సుందరి అని చెప్పావు. నువ్వు చెప్పావు అది. ఎస్ గుర్తొచ్చింది, నాకు కూడా అదే మూవీ అన్నా. మరి అదే మూవీ అనలేదు నేను. నేను ఇప్పుడు అన్నాను అదే మూవీ అని. బేబీ ఫ్యామిలీ అనగానే అవును, బేబీ ఫ్యామిలీ అనగానే నాకు కూడా గుర్తొచ్చింది, నన్ను కూడా బేబీ ఫ్యామిలీ అనే వాళ్ళ ఇంట్లో అని చెప్పాను. వామ్మో ఓకే. మరి మీకు ఫస్ట్ టైం మీరు ఊహ తెలిసినాక చూసిన సినిమా అప్పటికి పుట్టేసి పెద్దనై ఉంటావులే, నేను పుట్టక ముందు. బొబ్బిలి రాజా. బొబ్బిల్ రాజు నీ ఊహనా? Yes. బొబ్బిల్ రాజు రిలీజ్ అయి 30 years అవుతుంది. ఓకే 30 years ఎక్కడ అవుతుంది బొబ్బిలి రాజు రిలీజ్ అయ్యి? అవును, మరి రీసెంట్ గా వెంకటేష్ గారి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పడం జరిగింది. హలో నేను చూసింది సెకండ్ రిలీజ్ అప్పుడు చేతు. ఓకే ఓకే సరే, ఆ మూవీకి సంబంధించి మెమరీ ఏంటి చెప్తాను, కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళని ఎప్పుడు సౌజన్యకి కాల్ చేయబోతున్నాం. సో లెట్స్ టాక్ టు సౌజన్య. హలో హలో హాయ్ సౌజన్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు సౌజన్య? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి? వరంగల్. వరంగల్. సో వరంగల్ లో నీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి? వెలిస్తంభాల గుడి. అదొక్కటి చెప్తారబ్బా వరంగల్ ఉన్న వాళ్ళు, ఇంకేం లేదా? ఎందుకు అదే బాగుంటుంది. నన్ను కూడా ఎప్పుడైనా తీసుకెళ్ళొచ్చు కదా వరంగల్ కి. రావచ్చు కదా. మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో ఉంటాం. మీ అడ్రస్ చెప్తే వస్తా. నువ్వు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తావా? సూపర్. సరే అయితే నేను చేతి రెడీ అయిపోతాం, ఒకరోజు తీసుకెళ్ళిపోదు కానీ మా ఇద్దరు. నన్ను ఎందుకులే, నేను మా ఇంట్లో ఉంటాను, మీరు వెళ్ళండి. ఏ చేతు రావా? నేను ఆల్రెడీ చూసేసా. వేయి స్తంభాలు కూడా చూసావా? చాలా సార్లు చూసా. ఎప్పుడు చూసా? చాలా సార్లు వరంగల్ వెళ్ళినప్పుడు చూసా. ఇది అబద్ధం. అయితే నేను రాను సౌజన్య, కాజలే తీసుకెళ్ళు. మీ ఇద్దరు వేయి స్తంభాల దగ్గరికి వెళ్ళి ఇలా దొంగ బూచి ఆట ఆడుకోండి. ఓకే హలో, ఆ, మీరు వెలిస్తంభాల గుడికి రాకపోతే రామంతకి వెళ్దాం. రామంతపురా? రామప్ప. రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్. రామప్పపూర్ వరంగల్ ఎందుకు ఉంటది కాజల్? అక్కడి నుంచి రామంతపూర్ తీసుకెళ్లిపోయిద్దామో అనుకున్నా చేతు. రామంతపూర్ కాదు. అదే అర్థం. రామప్ప టెంపుల్ అర్థమైపోయింది. వరంగల్ లో ఫుల్ ఫేమస్ 2 ప్లేసెస్ కదా. చాలా ఫేమస్. నాకు వెయ్యి స్తంభాల గుడి ఒక్కటే తెలుసు. సో ఇంకేమైనా చెప్తారేమో అని అడిగాను. నువ్వు కూడా వెయ్యి స్తంభాల గుడి చెప్తే ఓహో అది తప్ప ఇంకేం లేదా అని అడిగాను. ఇవాళ తెలిసిపోయింది రామప్ప టెంపుల్ కూడా ఉంది. ఇవాళ ఉంది అక్కడ ఫేమస్ ప్లేస్ అని. చాలా బాగుంటుంది కూడా రామప్ప టెంపుల్. తప్పకుండా నెక్స్ట్ టైం వరంగల్ వచ్చినప్పుడు వెయ్యి స్తంభాల గుడి, రామప్ప టెంపుల్ 2 చూస్తాను. సరే ఓకే. ఓకేనా? ఏం చేస్తుంటావు? డిగ్రీ ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఓకే హలో అక్కయ్య. చెప్పు చెల్లమ్మ. హాయ్ చెప్పారా టీచర్స్ వాళ్ళందరికి? టీవీ చూస్తున్న వాళ్ళందరికి సౌజన్య తరపున, కాజల్ ఇంకా చైతు తరపున హాయ్. మీరు చాలా బాగా చేస్తారు యాంకరింగ్. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య. మీ ఇద్దరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నయ్య. సరే సౌజన్య, ఇవాళ టాపిక్ లోకి వచ్చేద్దామా? చెప్పండి. మూవీస్ చూస్తుంటావా? చూస్తా. ఫర్ ది ఫస్ట్ టైం ఏ మూవీ చూసావు నువ్వు థియేటర్ కి వెళ్ళి? గుర్తుందా? ఊహ తెలిసి నువ్వు సినిమా చూసిన ఖడ్గమా? ఎస్. ఏంటి మేము పుట్టేసి పెద్దోళ్ళ ఈ సినిమాలన్నీ చెప్తారు మీరు అందరు కూడా. నాకేంటో నేను ముసలోడ్నా ఫీలింగ్ కలుగుతుంది తెలుసా. ఎందుకు? ఏమో అంటే మేము పెద్ద కాలేజీలకు వచ్చాక సినిమా చూస్తే మీకు ఊహ తెలిసినాక సినిమాలు చూస్తారంటే ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ అబ్బా, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. ఖడ్గం మూవీతో ఏమైనా కనెక్షన్ ఉందా నీకు? ఏమీ లేదన్నయ్య. ఏం మెమరీస్ లేవా ఖడ్గం మూవీ నీకు గుర్తుండిపోవడానికి? ఉన్నాయి. చెప్పు. మా ఫ్యామిలీతో వెళ్ళాం చాలా మంది. చాలా మంది అంటే సంక్రాంతికా లేకపోతే ఏమైనా పండగలకా? ఇక మ్యారేజ్ కి అందరం వస్తే వెళ్ళాం. అచ్చా ఓకే. పెళ్లికి వెళ్ళి పెళ్లి భోజనం చేసి సినిమాకి వెళ్ళారా? ఎస్. అచ్చా ఓకే, వెరీ గుడ్. ఫ్యామిలీ అంతా ఖడ్గం సినిమా చూసారు, అది నీకు బాగా గుర్తుండిపోయింది అంతేగా?
అవును, చాలా బాగా గుర్తుండిపోయింది. వెరీ వెరీ గుడ్. మరి ఆ సినిమా చూసినప్పుడల్లా ఆ మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ ఉండు. అట్లా అలానే గుర్తు చేసుకుంటాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. మీ ఊర్లో అందరిని అడిగానని చెప్పు. ఓకే, సరే, అందరిని అడిగానని చెప్పండి. మీరు యాక్టింగ్ చాలా బాగా చేస్తారు, మీకు అందుకు చాలా ఇష్టం. యాంకరింగ్. థ్యాంక్ యూ సో మచ్. చలో, టేక్ కేర్ సౌజన్య. బాయ్ బాయ్ అక్కయ్య. బాయ్ బాయ్. వెల్, దట్ వాస్ సౌజన్య లాగా మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలంటే 7732077321 ఈ నెంబర్ కు ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి. మేము మీకు కాల్ చేస్తాం, మస్త్ టైం పాస్ అందిస్తాం. మూవీస్ కి సంబంధించి నాకు మెమరీ అంటే బొబ్బిల్ రాజా సినిమా చూసినప్పుడు ఏమైందో తెలుసా చైతు, చెప్పనా? చెప్పవా? తెలీదు. అయితే ఆ సినిమాకి వెళ్ళినప్పుడు మేము కజిన్స్ అందరం కలిసి వెళ్ళాం అనమాట. మా పెద్ద అత్తయ్య కొడుకులు, మా చిన్న అత్తయ్య కొడుకు కూతురు, మా రెండో అత్తయ్య కొడుకు, మా పెద్ద అత్తయ్య కూతురు కూడా, అండ్ మేము సిస్టర్స్, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయిలు. సో అందరు కజిన్స్. వాళ్ళు చెప్పారు వాళ్ళు కూడా ఫ్యామిలీ తెలియదని చెప్పారు. మా అత్తయ్య, మా మావయ్య, మా పిన్ని, మా బాబాయ్ ఫ్యామిలీ వెళ్ళదని చెప్పారు. మా అత్తయ్య కొడుకు, మా అత్తయ్య కూతురు, మా పెద్ద కూతురు వెళ్ళి పెద్ద వాళ్ళ ఆయన పెద్ద మావయ్య అవుతాడుగా. అంటే నేను అత్తయ్య అన్నా అనుకో, మా నాన్నగారు సిస్టర్ అనమాట. నేను మావయ్య అన్నాను అనుకో, మా అమ్మగారు తమ్ముడు అనమాట. అలా చెప్తాను. మీ డాడ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఏమైతారు నీకు? మావయ్య అవుతారు, కానీ మేము రిలేషన్స్ డిఫరెంట్ గా చెప్తాం కదా. మావయ్య అయితే మామ అంటాము, మీ కజిన్స్ హస్బెండ్ అయితే పుప్పజీ అని అంటాం అనమాట. ఓకే, వెళ్ళారు. ఇప్పుడు ఏమైంది? వెళ్ళినప్పుడు బొబ్బిల్ రాజా సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఒక విండ్ మిల్ ఉంటుంది కదా. విండ్ మిల్ పైన దివ్యభారతి కోతిని చూసి పరిగెత్తుకొని పైకి ఎక్కేసే సీన్ ఒకటి ఉందన్నమాట. సో ఆ సీన్ ఉన్నప్పుడు నా పక్కన మా తమ్ముడు కూర్చున్నాడు. ఇట్లా కూర్చొని ఇట్లా వంగుతున్నాడు. ఎందుకు వంగుతున్నా అంటే కట్ చేసి దివ్యభారతి ఇక్కడ వరకు ఒక షర్ట్ వేసుకుని ఉంటుంది. సో ఆ సినిమా చూసినప్పుడల్లా ఆ సీన్ గుర్తొస్తుంది. ఆ సీన్ గుర్తొచ్చినప్పుడల్లా మా తమ్ముడు గుర్తొస్తాడు. మా తమ్ముడు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వు వస్తుంది అనమాట. అది మెమరీ. కాజల్ కి ఫస్ట్ మూవీతో ఉన్నటువంటి మెమరీ అది చెప్పింది. సో మీరు కూడా మీ వ్యూస్ ఫేస్బుక్ లో మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేసి అక్కడ కమెంట్స్ చేయండి. ఓకే, ఇవాళ కాజల్ చేతు మూవీస్ కి సంబంధించిన మెమరీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మీ మెమరీ ఏంటి? మీరు ఫస్ట్ టైం ఏ మూవీ చూసారు, ఏ మూవీకి వెళ్లారు? ఇవన్నీ కూడా మా ఫేస్బుక్ పేజ్ ని లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా, మీ వ్యూస్, మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా షేర్ చేసేసేయండి. అండ్ చైతు, మనకి సంబంధించి మెమరీ ఏంటి? మేము థియేటర్ కి వెళ్తాము. ఎప్పుడైనా థియేటర్ ఖాళీ ఉంది అనుకోండి, మేము వెళ్ళేప్పటికి సో లాస్ట్ రో ఉంటుంది కదా, ఖాళీ ఉంది అనుకోండి, అక్కడికి వెళ్ళిపోయి కూర్చునిపోయి యాస్ మనదే బిందాస్ గా చూడొచ్చు అనుకుంటాం. కరెక్ట్ గా మూవీ స్టార్ట్ అవుతున్న నిమిషానికే జనాలు లైన్ గా వచ్చి మీ సీట్ ఇదేనా అంటారు. మూసుకొని మళ్ళీ ఎక్కడ ఉండే ఆ సీట్లు అక్కడికి వెళ్తూ ఉంటాం. ఓకే, మాక్సిమం థియేటర్ కి అంటే నేను, అనుదీప్, లిప్స్కా, కాజల్ నలుగురు ఎక్కువ మూవీస్ కి వెళ్తూ ఉంటాం. సో మీ నలుగురు మూవీస్ కి వెళ్ళామంటే ఖచ్చితంగా ఏ పని చేస్తామో అప్పుడప్పుడు పడాల్సింది. ఓకే, కానీ ఇంగ్లీష్ మూవీకి వెళ్ళినప్పుడు మాత్రం బ్యాకే దొరికింది. ఆ రోజు మనం సినిమా చూసాం కూర్చొని. ఏంటి ఏం మాట్లాడుతున్నావు చైతు? సినిమా చూడకుండా ఇంకేం చేస్తారా థియేటర్ లో? ఎక్స్క్యూజ్ మీ, పాప్కార్న్ తింటాము, కూల్ డ్రింక్ తాగుతాము, వాళ్ళ మీద వీళ్ళ మీద జోకులు వేసుకుంటాం, వాట్సాప్ లో మెసేజ్ చేస్తాం, ఫేస్బుక్ లో స్టేటస్ పెడతాం. కరెక్ట్. అండ్ ఇందాక చైతు చెప్పాడు కదా బ్యాక్ సీట్ లోకి వెళ్ళి అట్లా కూర్చునే వాళ్ళం అని. ఎందుకు బ్యాక్ సీట్ లో వెళ్ళి కూర్చునే వాళ్ళం అంటే అవి గోల్డెన్ సీట్స్ కదా, సోఫా సీట్స్ కదా, దానికి టికెట్ 250 రూపీస్ కదా. అందుకే కొనుక్కోకుండా 150 రూపీస్ టికెట్ పెట్టి కొనేసుకుంటాము. కానీ 250 సీట్స్ ఆ గోల్డెన్ సీట్స్ ఖాళీగా కనిపిస్తుంటే ఇందులో కూర్చున్నా అని వెళ్ళి హ్యాపీగా అట్లా పడుకుంటాం, ఇట్లా జారబడతాం. అప్పుడే వస్తారు, ఎక్స్క్యూజ్ మీ ఇవి మీ సీట్స్ అంటే అది అనుకుంటే అందరం వెళ్ళిపోతాం. అనేది బ్లిప్స్కి అయితే చెప్పామో ఇద్దరికి ముందే చెప్పామా అని చెప్పేసి ముందు వెళ్ళిపోతారు కూర్చోడానికి. అయితే ఎవరు రారులే కూర్చుంటారు. నేనేమో కొంచెం పక్కన జరిగి పక్కన కూర్చుంటాను, చైతు కామ్గా వెళ్ళిపోతాడు. ఇంకొకళ్ళు ఈ సీట్లు ఎవరు రారులే అని నేను అట్లా పడుకుంటా మళ్ళీ వస్తారు. ఓకే అండి, నేను కూడా మీతో వచ్చేసింటే బాగుండేది అనుకుంటూ వచ్చేస్తాను. నేను ఓవరాల్ గా కకృతి పడుతూ ఉంటూ థియేటర్స్ కి వెళ్ళి లైక్ కకృతి పనులన్నీ చేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ, దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ఫన్. మేము అందరం కలిసినప్పుడు ఇలానే ఆడుకుంటూ ఉంటాం, ఇలానే ఫన్ చేస్తూ ఉంటాం మూవీస్ లో. మరి మీరేమనుకుంటున్నారు తెలుసుకోవాలి అంటే మేము కాల్ చేయాలి. చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు. వాళ్ళలో ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం సతీష్ కి. లెట్స్ కాల్ సతీష్. సత్తిపండు. హలో. హాయ్ సతీష్. హాయ్ కాజల్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. హౌ ఆర్ యు?
దీని కూడా చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి? కాకినాడ. హాయ్ చైతు. హాయ్ సతీష్, ఎలా ఉన్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏం చేస్తూ ఉంటావు? నేను చాలా బాగున్నాను. కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. డిగ్రీ చదువుతున్నాను. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? డిగ్రీ. ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. ఇంకొక సంవత్సరం కష్టపడితే జాబా? అంతే అంతే. అంతే కదా. డిగ్రీ తర్వాత ఏమైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకుంటున్నావా? ఎంఎస్సీ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్. కాకినాడ అంటే బీచ్ గుర్తొస్తుంది అబ్బా. ఎలా ఉంది బీచ్? సూపర్ ఉంది. వెళ్తూ ఉంటావు కాకినాడ బీచ్ కి? వెళ్తుంటాను. డైలీ వెళ్తుంటాను. డైలీ వెళ్తావా? డైలీ. ఏమైనా బిజినెస్ చేస్తున్నావు అక్కడ? లేదు, అంటే ఇంటి దగ్గరలోనే బీచ్ ఉంటుంది. ఓకే, మంచి ఇంటి దగ్గర బీచ్ ఉందంటే బీభత్సంగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అలా మంచి చల్లటి గాలి. డైలీ ఈవినింగ్ వెళ్దాం. ఓ డైలీ ఈవినింగ్ వెళ్తావా? ఓకే, నాకు వేరే ఇంటి నాకు కూడా ఏంటి డైలీ అక్కడికి ఎందుకు వెళ్తావు అక్కడికి వెళ్ళేది అనుకున్నా. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది సతీష్, ఒక్కడు వెళ్తావా గర్ల్ ఫ్రెండ్ తో వెళ్తావా? ఫ్రెండ్స్ తో. ఫ్రెండ్స్ తోనా గర్ల్ ఫ్రెండ్ తోనా? నువ్వు ఫ్రెండ్స్ తో అని చాలా లో వాల్యూమ్ లో చెప్పావు, ఏంటి కదా? కదేమీ లేదు, ఫ్రెండ్స్ అంటే ఉంటారు కదా లేడీస్. గుడ్. ఓకే, ఇప్పుడు మేము కాకినాడ బీచ్ కి రావాలంటే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్, ఎందుకు కాకినాడ బీచ్ కి రావాలంటావు? కాకినాడ బీచ్ అంటే జస్ట్ ఫర్ ఫన్. ఓకే, సో లేడీస్ తో నువ్వు బీచ్ కి వెళ్తావు, మరి లేడీస్ తో మూవీస్ కి కూడా వెళ్తూ ఉంటావా? వెళ్తుంటాం ఫ్రెండ్స్ తో, మొత్తం బీచ్ కి, సినిమాలకి, వాట్ ఎవర్ ఎంజాయ్మెంట్ ఫన్ ఎక్కడ ఉంటావు అక్కడికి వెళ్తూ ఉంటావు ఫ్రెండ్స్ అందరితో కలిసి. అవును. వన్ ఆఫ్ ద మెయిన్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఏంది అంటే మూవీస్. సో నీకు ఊహ తెలిసి ఫస్ట్ నువ్వు చూసిన మూవీ ఏంది? నువ్వు నేను. మళ్ళీ నువ్వు నేను ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ మూవీ. నీకు ఊహ తెలిసి అదే ఫస్ట్ మూవీయా? అదే ఫస్ట్ మూవీ. ఏ క్లాస్ లో ఉన్నావు నువ్వు అప్పుడు? మేబీ 5th క్లాస్ అనుకుంటా. 5th క్లాసా? ఊపిరి పీల్చుకున్నాం అనమాట. ఎందుకంటే 10th లో ఉన్నప్పుడు, ఇంటర్ లో ఉన్నప్పుడు సినిమాలు, వీళ్ళేంటి చిన్నప్పుడు ఊహ తెలిసినప్పుడు సినిమాలు అంటున్నారు ఏంటి అని మేమిద్దరం షాక్. ఓకే, అంటే గుర్తున్న మూవీ, ఫస్ట్ టైం థియేటర్ కి వెళ్ళి గుర్తున్న మూవీ నువ్వు నేను. ఫస్ట్ టైం పేరెంట్స్ తో కలిసి వెళ్ళింది. అచ్చా, ఓకే. ఏమైనా మెమరీ ఉందా దాంతో, ఆ మూవీతో కానీ, లేకపోతే మూవీ థియేటర్ లో కానీ మీరు చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయా మాతో షేర్ చేసుకోవడానికి? విషయాలంటే ఏమి లేవు. సతీష్ చెప్పు కాజల్. ఆ సినిమా చూసి నేను కూడా పెద్దయ్యాక ఇలాగే ప్రేమించాలి, ఇలాగే పోరాడాలి అనుకున్నావా? అలా అనుకోలేదు. ఎలా అనుకున్నావు? కానీ ఆ మూవీ చాలా బాగుంటుంది. బాగుంటుంది కదా, నాకు కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు బాబోయ్ అనుకున్నా, తర్వాత హై బాగుంది అనుకున్నా. ఇలాగలా ప్రేమ గీమా అని ఎవరైనా తొక్కలో డైలాగ్ కొట్టారంటే తుకుడాల కింద నరికేస్తా, ఆ డైలాగ్ వస్తుంటది కదా. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి మూవీని గుర్తు చేసినందుకు, నీ ఆ మెమరీ కూడా మొత్తం షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అంతేనా? బాయ్ బాయ్. అర్థమైపోతుంది, మనం థ్యాంక్స్ చెప్పామంటే బాయ్. యాక్టింగ్ చాలా బాగుంటుంది. అది థ్యాంక్ యూ సో మచ్ సతీష్. నాది చైతన్య యాక్టింగ్ చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సతీష్. ఓకే, చలో బాయ్ బాయ్. బాయ్. కాకినాడలో అందరిని అడిగాను చెప్పు. ఓకే ఓకే. అందరినీ ఫస్ట్ టైం పాస్ చూడమని చెప్పు. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us సతీష్ లాగా మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలంటే 7732077731 ఈ నెంబర్ కి ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి, మిస్ కాల్ ఇవ్వండి లేదా టెక్స్ట్ మెసేజ్ చేయండి, మేమే కాల్ చేస్తాం, మస్తు టైం పాస్ అందిస్తాం. ఇంకా అయితే ఇవాళ మాట్లాడుకుంటున్నారు మూవీస్ కి సంబంధించిన మెమరీస్ గురించి. మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు ఫస్ట్ టైం ఏ సినిమా చూసాను అనుకుంటున్నారు, అవి మీరు మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. అండ్ మా ఇద్దరికి కలిపి మేము ఫ్రెండ్స్ తో వెళ్ళిన మూవీస్ కి సంబంధించి కూడా చాలా మెమరీస్ చెప్తూ ఉన్నాం కదా. సో మా ఇద్దరు కలిపి ఇందాక చెప్పేసాము, కానీ నేను చైతుని కలవక ముందు సినిమాలు చాలా చూసాను, అండ్ ఆ ముందు ఫ్రెండ్స్ తో కూడా చూసాను. దానికి సంబంధించి మెమరీస్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తాను. కానీ దానికన్నా ముందు చైతు మెమరీస్ ఏంటో కనుక్కుందాం. ఇంకేమున్నాయి చైతు? నా విషయానికి వస్తే నేను హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో దిల్షునాల్లో ఉండేవాడిని. అక్కడ మెగా థియేటర్, కొనాక్ థియేటర్ 2 ఫేమస్ కదా. సో మెగా థియేటర్ లో వచ్చేసి పోకిరి మూవీ, ఎప్పుడు కూడా దిల్షునార్ అట్లా వెళ్ళారంటే ఆ థియేటర్ చూడగానే పోకిరి మూవీనే గుర్తొస్తూ ఉంటుంది. బికాస్ పోకిరి మూవీ ఫర్ ది ఫస్ట్ టైం మా గ్యాంగ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చూడడం జరిగింది. అండ్ కొనాక్ థియేటర్ వచ్చేసి 10 రూపీస్ టికెట్ ఉండేది. బొమ్మరిల్లు సినిమా నేను ఒక్కడనే 10 రూపీస్ టికెట్ తీసుకుని
తీసుకొని వెళ్ళి చూడడం జరిగింది. సో బొమ్మరిల్లు ఎప్పుడైనా టీవీలో వేసినా కూడా నాకు ఆ కోనార్క్ థియేటర్ గుర్తొస్తుంది, 10 రూపీస్ టికెట్ గుర్తొస్తుంది, కిందకి వచ్చి కూర్చున్న మూవీ ఆ సిచ్యువేషన్ అన్ని గుర్తొస్తుంటాయి. దీస్ ఆర్ మై మెమరీస్. వావ్, బొమ్మరిల్లుకు సంబంధించి నాకు కూడా ఒక మెమరీ ఉంది చెప్పు. వావ్, ఏంటది? అది చెప్పాలి, నాకు కొంచెం సిగ్గు వస్తుంది. ఓకే, సిగ్గుపడి నువ్వు కాసేపు. నెక్స్ట్ కాలర్ తో మనం మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ మనం ఎవరికి కాల్ చేయబోతున్నాం అంటే అనుషకి. సో లెట్స్ కాల్ అనుష. అనుష అనగానే చెప్పు చేతు. మాట్లాడు. అనుష అనగానే నీకేం గుర్తొస్తుంది? అనుష గుర్తొస్తుంది. హాయ్ అనుష, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అనుష. హాయ్ అక్క, బాగున్నారక్క? చాలా చాలా బాగున్నాను చెల్లి. హౌ ఆర్ యు? ఫైన్ అక్క. ఎక్కడి నుంచి? తాడిపత్రి నుంచి. తాడిపత్రి? అవునక్క. తాడిపత్రిలో తాడిపత్రాలు ఎక్కువ రాస్తూ ఉంటారా? తాడిపత్రాలు ఏమక్క, నాకైతే తెలీదా? తాడిపత్రం అంటే తెలుసా పోనీ? తాడిపత్రి అని తెలుసు, బట్ ఇంకే విషయాలు అయితే నాకు తెలీదు. ఓకే, తెలియకపోయినా పర్వాలేదు, ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు తాడిపత్రాలు. ఏం చేస్తుంటావు తాడిపత్రిలో? నేను అంటే 8th చదివి ఆపేశాను, 3 years అయిపోయింది. బట్ నేను ఇంట్లో టైలరింగ్ నేర్చుకుని ఇంట్లో సొంతంగా కుట్టాను. అచ్చా, ఓకే. పీకో ఫాల్స్ అవన్నీ ఉంటాయి, అవి కుడుతూ ఉన్నావా? అన్ని కుడతాను అక్క. వెరీ గుడ్. బ్లౌజ్ కి ఎంత తీసుకుంటావు నువ్వు? అక్క, ఒక బ్లౌజ్ కుట్టడానికి ఎంత తీసుకుంటావు? బ్లౌజ్ కుట్టడానికి మామూలుగా అయితే 18 తీసుకుంటాను, మళ్ళీ ఫుల్ డిజైన్ పెట్టి అలా అయితే 200, 300 అలా తీసుకుంటాను అక్క. అమ్మో, చీప్ యా? 200, 300 డిజైన్ పెట్టి. సరే, మన ఆడవాళ్ళ టాపిక్ మాట్లాడేసుకుంటున్నాము, దీని గురించి పక్కన పెట్టేద్దాము. ఇవాళ మాట్లాడుకోవాల్సింది యాక్చువల్ గా మూవీస్ గురించి. ఓకే, మూవీస్ కి సంబంధించిన మెమరీస్ గురించి మాట్లాడుతున్నాము. నీకు ఊహ తెలిసి నువ్వు ఫస్ట్ టైం ఏ సినిమా చూసావు? అంటే నేను ఎక్కువ చూసేది పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువ చూసాను అక్క. నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచే నీకు తెలుసా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ అవుతాను, సో పవన్ కళ్యాణ్ సినిమాని చూడాలి అని? అవునక్క, నేను ఎక్కువ పవన్ కళ్యాణ్ చూస్తాను, బట్ పవన్ కళ్యాణ్ సినిమా బయటనే చూస్తాను, మిగతా సినిమాలు అయితే చూడాను అక్క. అచ్చా, ఓకే. పవన్ కళ్యాణ్ ఫర్ ది ఫస్ట్ టైం చూసిన సినిమా ఏంటి? ఫస్ట్ సినిమా నుంచి అంటే ఇది ఖుషి కార్ నుంచి అన్ని చూసుకుంటూ వచ్చానక్క. ఖుషి నుంచి చూస్తున్నావు, సో నీకు ఊహ ఖుషితో వచ్చింది. 2000 ఖుషి కార్ నుంచి మొత్తం అన్ని చూస్తాను అక్క. ఖుషి మొత్తం వదిలిపెట్టాను, అన్ని అవే చూస్తాను. చూసేటివి చూస్తానక్క మళ్ళీ ఎక్కువ. వెరీ గుడ్. యూజువల్లీ నేను పవన్ కళ్యాణ్ కి పిచ్చి ఫ్యాన్ అక్క. అర్థమైపోయింది నీ మాటల్లో. అదన్నా నా చెల్లెలి కంటే ఒకసారి హాయ్ చెప్పన్నా. మీ చెల్లెలకి, నీకు, మీ తాడిపత్రిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి హాయ్. హాయ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అబ్బా. బై బై. బాయ్ బాయ్. టాపిక్ ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ మూవీస్ దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇందాక చైతు అయితే చెప్పాడు తన బొమ్మరిల్లు గురించి, మరి నా బొమ్మరిల్లు గురించి చెప్తాను, కానీ దానికన్నా ముందు ఇంకొక కాలర్ తో మాట్లాడిద్దాం. సో లెట్స్ కాల్ ఉపేంద్ర. ఉపేంద్ర వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేస్తున్నాడు. సో లెట్స్ టాక్ టు ఉపేంద్ర. హలో కాజు. హాయ్ ఉపేంద్ర, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్. చాలా బాగున్నాను. హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. ఎక్కడి నుంచి? నేను కోదాడ నుంచి మేడం. ఎక్కడ? కోదాడ. నల్గొండ డిస్ట్రిక్ట్ కోదాడ. ఓకే అవునవును. ఏం చేస్తూ ఉంటావు కోదాడలో? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్ ఇప్పుడు. అచ్చా, ఓకే. ఫర్ ది ఫస్ట్ టైం మస్త్ టైం పాస్ కి రిజిస్టర్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నావు, టీవీలో అందరూ నీ వాయిస్ వింటూ ఉన్నారు. ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే ఇప్పుడు ఎట్లా ఏమని చెప్పాలంటే పచ్చి ఉన్న వాళ్ళతోనా లేకపోతే ఎవరితో మాట్లాడాలంటేనా? అంటే చూసిన వాళ్ళకి నీ ఇష్టం, ఎవరికి ఏం చెప్పాలనుకున్నా కూడా. ఓకే, మా క్లాస్ ఫ్రెండ్స్ డిగ్రీ గోపి హాయ్ చెప్పాలి. నీ డిగ్రీ ఫ్రెండ్ గోపికి హాయ్. ఓకే మేడం. సినిమాలు చూస్తూ ఉంటావు కదా? ఓకే, చూస్తుంటా. నీకు ఓకే అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఓకేకి నీకు అవినాభ సంబంధం ఉంది అనుకుంటా ఉపేంద్ర. అవినాభావ సంబంధం. ఓకే, సినిమాల విషయానికి వస్తే ఫస్ట్ టైం నీకు ఊహ తెలిసి నువ్వు చూసిన సినిమా ఏంటి ఉపేంద్ర? నరసింహనాయుడు దేవిపుత్రుడు. నరసింహనాయుడు దేవిపుత్రుడు. ఎందుకంత బాగా గుర్తున్నాయి ఆ సినిమాలు నీకు? ఫస్ట్ టైం కాలేజీ ఎగ్గొట్టి స్కూల్ ఎగ్గొట్టి పోయాను కాబట్టి గుర్తు. స్కూల్ ఎక్కొట్టిన లైఫ్ నీది. సూపర్. ఎవరితో పోయినా స్కూల్ ఎక్కొట్టి? మా బ్రదర్ అన్ని ఇప్పుడు
స్కూల్ తప్పించి పారిపోయి వచ్చాగా ఆ, ఆ రోజు మా సార్ ఏం చేసిందంటే నన్ను నెక్స్ట్ డే పోతాం కదా స్కూల్ కి, ఆ. అప్పుడు పళ్ళ పాడింది అనమాట. ఇంకా అది గుర్తుంది అనమాట. ఇంకా అది ఫ్యూచర్ ఇంకా మర్చిపోను. ఇంకా ఇప్పుడు టీవీలో ఆ సినిమా వేసినప్పుడల్లా నీకు మీ సార్ పళ్ళ కొట్టినటువంటి దెబ్బలు గుర్తొస్తాయేమో కదా. గుర్తుండిపోయి స్వీట్ మెమరీస్ వెరీ వెరీ గుడ్. సీరియస్లీ అవన్నీ కూడా స్వీట్ మెమరీసే. సార్లు కొట్టిన మనం ఎక్కొట్టిన సినిమాలు చూసినా ఎక్కొట్టేసి పనులు చేసినవన్నీ కూడా స్వీట్ మెమరీసే. ఆ స్వీట్ మెమరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపేంద్ర. ఓకే ఓకే ఓకే. బాయ్ ఉపేంద్ర. బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్. అక్కనాలో మేడం అనాలా భయపడిపోయాడు. నువ్వు కాదని పిలవమన్నావు, సో అక్కనాలో ఇప్పుడు అనుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. అభిమానంతో ఫోన్ చేసిన ఫర్ ది ఫస్ట్ టైం టీవీలో మాట్లాడావు. నీ ఆనందం కూడా మాకు అనిపిస్తుంది. మా వల్ల ఒకళ్ళు ఆనందపడుతున్నారంటే దానికి మించి ఇంకేం కావాలి చెప్పండి. సీరియస్లీ అంటే షో అయిపోయి నాకు పేమెంట్ కావాలి, అది వేరే విషయం. ఇవాళ మస్తు టైం పాస్ లో మనం మాట్లాడుతూ ఉన్నాము సినిమాల గురించి. బికాస్ ఫ్రైడే అంటే ఫ్రైడే సెంటిమెంట్స్ తో మూవీస్ రిలీజ్ అవుతాయి కాబట్టి సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నాము. సో మీరు ఊహ తెలిసినాక ఫస్ట్ చూసిన సినిమా కానివ్వండి, సినిమా అనగానే మీకు గుర్తొచ్చే మెమరీస్ కానివ్వండి, సినిమా ఎక్కొట్టిన సినిమాలు కానివ్వండి, ఫ్రెండ్స్ తో వెళ్ళిన సినిమాలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఏదైనా సినిమాతో షేర్ చేసుకోవాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అని చెప్పినాము. జాయిన్ అవ్వాలంటే ఒక్క వే వచ్చేసి facebook.com/must-time-pass పేజ్ లైక్ చేయండి. అక్కడ మీ కమెంట్స్ ని పోస్ట్ చేయండి. అండ్ ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేస్తున్నాము. వాళ్ళ వ్యూస్, వాళ్ళ మెమరీస్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నాము. దానికన్నా ముందు బొమ్మరిల్లు గురించి చెప్తా కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వెయిట్ చేస్తున్నారు కదా. నా మెమరీస్ చెప్తూ ఉంటే పాపం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో రాజీకి కాల్ చేద్దాం, ఆ తర్వాత చెప్పేస్తాను, ఫైనల్ గా చెప్పేస్తాను. కానీ దానికన్నా ముందు రాజీతో మాట్లాడదాం. హలో హలో. హాయ్ రాజీ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నావు రాజీ? బాగున్నానండి. చాలా చాలా బాగున్నాం మేము కూడా. ఎక్కడి నుంచి? కుప్పం అండి. కుప్పం. అవునండి. నైస్. ఏం చేస్తుంటారు కుప్పంలో? థ్యాంక్ యూ సో మచ్ రాజీ. హౌస్ వైఫ్ అండి. అచ్చా ఓకే. మీ ఆయన ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటారండి. ఓకే. కుప్పం అంటే నియర్ బై ఏదైనా ప్లేస్ చెప్పండి. కుప్పం నుంచి ఆల్రెడీ మనకు ఒకసారి కాల్. అవును, ఎక్కడో కుప్పం నుంచి మాకు ఆల్రెడీ కాల్ చేశారు. ఎక్కడ నుండి కుప్పం ఇది? కుప్పమే అండి. కుప్పమే. కుప్పం అనేది ప్లేస్. అంటే ఏ ట్రైన్ ఎక్కాలి? హైదరాబాద్ నుంచి వస్తున్నాం అనుకోండి. నాకు తెలీదండి. తెలీదా? బస్సు కుప్పం అని రాసిన బస్సు ఎక్కాలి, అంతే కదా? అవునండి. సరే ఓకే. ఈ రోజు మేము వచ్చేసి మస్త్ టైం పాస్ లో మాట్లాడుతున్న టాపిక్ అండి సినిమాల గురించి. మీకు ఊహ తెలిసి చూసిన సినిమా ఏంటండి? అన్నమయ్య అండి. అన్నమయ్య సినిమా వచ్చేంత వరకు మీకు ఊహ రాలేదా? లేదండి. ఓకే. అన్నమయ్య సినిమాతో ఊహ అనేది మీకు కలిగింది? అవునండి. ఏ క్లాస్ లో ఉన్నారు మీరు ఆ సినిమా చూస్తున్నప్పుడు? ఫస్ట్ క్లాస్ ఏమో. ఓకే. మరి నేనెందుకు 5th క్లాస్ 6th క్లాస్ లో ఉన్నప్పుడు? తొందరగా పెళ్లి చేస్తారు చేతు. ఓకే. మీరు ఏం చదివారు? మేమండి ఇంటర్ వరకు. ఇంటర్ వరకు చదివారా? ఓకే ఓకే ఓకే. ఎన్నేళ్ళైంది పెళ్ళి అయ్యి? 3 years అయింది. అచ్చా ఓకే. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? అన్నమయ్య సినిమాతో మీకున్న మెమరీస్ చెప్పండి. అయ్యో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఎనీవేస్, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు రాజీ. కాదు చేతు, జస్ట్ ఇమాజిన్ అన్నమయ్య అప్పుడు తనకి ఒక 4 or 5 years ఉన్నాయనుకో. ఇంటర్ తర్వాత పెళ్లి అయిపోయింది, 3 years అయింది మ్యారేజ్ అయ్యి. అంటే హార్డ్లీ షీ విల్ బి 20. ఓకే. సో నీకు కూడా ఆ ఏజ్ లో పెళ్లి అంటే ఇప్పటికి నా 2-3 పిల్లలు ఉండేవాళ్ళు. యా సీరియస్లీ. సో ఆ ఏజ్ లో అంత తొందరగా పెళ్లి అయిపోయింది కాబట్టి అంత అన్నమాట. అచ్చా ఓకే. సో తనకి ఊహ తెలిసి తను చూసిన సినిమా అన్నమయ్య. అండ్ అన్నమయ్య సినిమాతో కనెక్ట్ చేసుకుంటే చాలా మందికి చాలా మెమరీస్ ఉంటాయి. ఇప్పటికి టీవీలో వేసినా కూడా డెఫినెట్ గా మెమరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే అన్నమయ్య సినిమా చూసినప్పుడు నాకు కూడా 2 మరదలు ఉంటే ఎంత బాగుండు. మరదలా వరసలా ఛాన్స్ దొరికినప్పుడల్లా 2 డాన్స్ వేస్తూ ఉంటాడు, చిన్నదో వైపు పెద్దదో వైపు అని. గుర్తుందా చైతు? గుర్తుంది కాజల్. నీతో సంజయ్తో కలిసి డాన్స్ చేశాను కదా. కలిసి కూడా చేశాను. యా బికాస్ అన్ని కూడా ఏందో తెలియని మెమరీస్ అన్ని మనకు అందుతూ ఉంటాయి. ఓకే, మెమరీస్ అంటే గుర్తొచ్చింది బొమ్మరిల్లు. 4 సార్లు అన్నాము చెప్తా 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 అని చెప్పేసి కాజల్ గారు చెప్తా అన్నారు. చెప్పండి. అంటే మరి అది నేను ఫర్ ది ఫస్ట్ టైం, అంటే అంతకు ముందు కాలేజ్ బంక్ చేసి ఫ్రెండ్స్ తో సినిమాలకి వెళ్ళాను. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక అబ్బాయి కోసం కాలేజ్ బంక్ కొట్టి అబ్బాయితో సినిమాకి వెళ్ళాను. చేసి ఎవరా అబ్బాయి?
విజయ్. ఓకే ఈ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మెమరీ చెప్తున్నాను కదా విను. అంతేలే మాతో ఎందుకు సినిమాలకు వస్తారు అప్పుడే అర్థమైంది నాకు. ఏంది మధ్య నాతో సినిమాకి రమ్మంటే రావట్లేదు అనుకుంటున్నాను. విజయ్ ఓకే, పాయింట్ టు బి నోటెడ్. ఓకే ఓకే, సో ఫస్ట్ టైం నేను సినిమాకి వెళ్ళాం అనమాట. ఫస్ట్ టైం ఒక అబ్బాయి పక్కన కూర్చోవడం అనమాట. చాలా థ్రిల్లింగ్ అనిపించింది చేతు. సో ఆ మెమరీ రాగానే, ఆ మూవీ రాగానే ఆ మెమరీ గుర్తొచ్చేస్తుంది నాకు. అచ్చా, ఓకే. ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్ తో మూవీకి వెళ్ళి ఆగస్ట్ 23rd 2006 గుర్తుపెట్టుకున్నా డేట్. చూసావా? వెరీ గుడ్. ఓకే, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఆ అబ్బాయి నా పేరు చైతు, నా పేరు విజయ్ కానే కాదు. ఓకే ఇంకా చేత ఇవాళ మూవీస్ కి సంబంధించిన మెమరీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అ ప్రాంక్ కాల్. జనరల్ గా యూజువల్ గా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉంటాం. కానీ ఇవాళ నేను చేతుకి ఒక ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నాను. తెలియని వాళ్ళని ప్రాంక్ కాల్ చేయడం ఈజీ చేతు, కానీ తెలిసిన వాళ్ళని ప్రాంక్ కాల్ చేయడమే సత్తా, నిజమైన సత్తా. నీ సత్తా ప్రూవ్ చేసుకుంటావా? తెలియని వాళ్ళని ప్రాంక్ చేయడం కూడా చాలా ఈజీ అని అనుకుంటారు, కానీ దాని వెనక ఎంత కష్టం ఉంటుందో మనకు తెలుసు. డిఫరెంట్ వాయిసెస్, వాళ్ళు ఏం మాట్లాడో తెలియదు, ఆ స్పాంటినిటీ రావాలి, ఎక్కడ నవ్వకూడదు, కంట్రోల్ చేసుకోవాలి, అంత అది కష్టమే. కానీ తెలిసిన వాళ్ళని ప్రాంక్ చేయాలంటే ఇంకా చాలా కష్టం. బికాస్ తెలిసిన వాళ్ళు ఈజీగా గుర్తుపట్టేస్తారు. మన స్లాంగ్ వాళ్ళకి తెలుసు, మన యాక్సెంట్ వాళ్ళకి తెలుసు, మన వే ఆఫ్ టాకింగ్ వాళ్ళకి తెలుసు. కానీ నేను ట్రై చేస్తా. కాజల్ బెట్టింగ్ ఇచ్చిందంటే ఎప్పుడైనా నేను ఒంగుండానా? లేదు. ఎప్పుడైనా సరే స్ట్రైట్ గా ఉండాలా, నేను చేస్తా అని చెప్పాలి, అంతే. ఇంకా ఎప్పుడు ఓడిపోతూ ఉంటాడు. లెట్స్ సీ ఇవాళ. అంటే లాజికల్ క్వశ్చన్స్ అడిగితే ఎప్పుడు ఓడిపోతూ ఉంటావు. ఆ విషయాలు చెప్పు. ఓకే, ఏదైనా ఛాలెంజ్ గురించి మాట్లాడుతున్నా కాజల్. ఇది చేయరా, అది చేయరా అంటే ఛాలెంజ్ ఫస్ట్ టైం కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఛాలెంజ్ ఇస్తున్నాను. మా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకళ్ళకి కాల్ చేసి ప్రాంక్ కాల్ చేయాలి. ఓకే, ఎవరికి చేస్తావు? అనుదీప్ అయితే ఖచ్చితంగా గుర్తుపట్టేస్తాడు, లిప్సికా కూడా ఖచ్చితంగా గుర్తుపడుతుంది. అయితే ఇంకొంచెం అట్లా వెళ్దాం. లాస్ట్ ఇయర్ చేయగలవా? ఈజీగా చేయొచ్చు లాస్ట్ ఇయర్ అయితే. అవునా? సరే, ఎంత ఈజీగా చేసేస్తావో చూసిస్తాము. లెట్స్ కాల్ లాస్య. యాంకర్ లాస్య. డన్. రవి లాస్య. హలో హలో హలో, లాస్య గారు అండి మాట్లాడేది? సార్ మేడం నమస్తే. మరి నా పేరు వెంకట్ మేడం. మేడం ఈవెంట్ గురించి మాట్లాడడానికి కాల్ చేశాం మేడం. మాది ఒక సంగీత్ ఉందండి జూన్ లో. సంగీత్ అండి, సంగీత్ ఉంది. సంగీత్ ఉందా? అవునండి, జూన్. సంగీత్ ఏంటి అసలు? నవంబర్ వరకు లేదు యాక్చువల్లీ. జూన్ లో మాది సంగీత్ ఉందండి, మా అన్నది. మరి మ్యారేజ్ ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదండి, సంగీత్ ఫిక్స్ చేసినాం. ఓకే ఓకే, జూన్ లో ఉందండి. అవునండి. డేట్ ఎప్పుడు? జూన్ 21st అండి. ఫ్రీ ఉన్నారా? జూన్ 25th. అవునండి. ఓకే. ఎంతసేపు చేస్తారండి? ఈవినింగ్ 3 hours దాకా ఉంటుందండి సంగీత్. ఓన్లీ 3 hours కంటే ఎక్కువ అయితే ఉందామండి మేము. ఓకే, ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయా మేడం? అంటే ఓన్లీ పేమెంట్ ఇచ్చేస్తే అయిపోతుందా, ఇంకేమైనా చేయమని? మా ట్రావెలింగ్ మీరే, ఫ్లైట్ టికెట్స్ మీరే బుక్ చేయాలి, అప్పుడు మాకు హోటల్ ఇవ్వాలి. హైదరాబాద్ లో అండి మేడం, హైదరాబాద్ కి ఫ్లైట్ టికెట్. అసలు నేను వైజాగ్ అనుకుంటున్నాను. వైజాగ్ అన్నారు కదా మీరు? నా పేరు వెంకట్ అండి, వైజాగ్ కాదు. వైజాగ్ లో ఉంటారా మీరు? కాదండి, హైదరాబాద్ అండి. ఓకే ఓకే. అసలు వైజాగ్ అని చెప్పలేదు కదండి. నాకు అలా వినిపించింది, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. సరే, ఇప్పుడు మీ మేనేజర్ ఎవరితో చెప్పి బ్లాక్ చేయాలండి మరి? అవునా, మీరు ఓకేనా? ఒకసారి అంతా మాట్లాడుతుంది, తను కూడా ఫ్రీ ఉండాలి కదా. రవి లేకపోతే, ఒకవేళ రవి గారు లేకపోతే ఇంకెవరైనా ఉన్నారండి మీతో చేయడానికి? అండి, మీరు బడ్జెట్ ఓకే అంటే ఒకసారి రవిని కనుక్కుంటానండి. మీరు అడగాలి కదా. రవి గారు లేదా నేను ఒకసారి చూసుకోవాలి కదా. కాదు రవి గారు ఆల్రెడీ మాకు ఒకసారి ఈవెంట్ చేశారు. మీరున్న రవి గారు కాకుండా మీతో ఇంకెవరన్నా యాంకర్, మెయిల్ యాంకర్ ఎవరన్నా? అది మీరే డిసైడ్ చేసుకోండి. మీరు చెప్పండి, ఎవరైనా ఉన్నారా మీకు మీ ఫ్రెండ్స్? నాకు తెలియదండి, నేను వీళ్ళతో చేస్తాను, వీళ్ళతో చేయను నేను చెప్పను. అంటే మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఓకే, తప్పకుండా. అంటే మేము ఒక ఈవెంట్ లో చూసాం, మీరు రవి గారు ఇంకా చైతు అని ఎవరో యాడ్ చేశారండి. అవును అవును. ఏం ఈవెంట్ చేశారండి రవి? ఏదో బర్త్డే ఈవెంట్ చేశారు కదా. అవును, ఓకే. మీరు చైతు గారు చేస్తారండి? చెప్తానండి. ఓకే, చైతు గారితో చేయరండి మీరు? నేను చెప్తానండి, ఎవరు బిజీగా ఉన్నాను ప్రస్తుతానికి. ఓకేనా? అలా చిరాకు పడి మాకండి.
ఎవరబ్బా వీళ్ళు కావాలని చేస్తున్నారు. లాస్యా నాతో ఈవెంట్ చేయవా లాస్యా? అంతేనా లాస్యా? అలాగే చేస్తావా? అందరూ ఎవరైనా క్లయింట్ ఫోన్ చేస్తే అలాగే మాట్లాడతావా లాస్యా? నాకు తెలుసు అలా కావాలని చేస్తున్నారని, నాకు అర్థమైంది. అంతేలే లాస్యా, మమ్మల్ని దిగుతావు నువ్వు ఎప్పుడు అందుకనే అప్కమింగ్ యాంకర్స్ మమ్మల్ని కూడా పట్టించుకోకండి. అంతే అంతే. చేతులు అలా అండి, ఇగో నువ్వు ఎలా అన్నావు, లక్షలాది మంది చూసారు, విన్నారు కూడా లాస్యా. లేదు లేదు నేను అలా అన్నాను. లక్షలాది మంది విన్నారేంటి? ఏంటి అంతా లైవ్ లో జరుగుతుందా? మస్త్ టైం పాస్. మస్తు టైం పాస్ కోసం నాతో టైం పాస్ చేయడానికి షూట్ లో ఉన్న నన్ను ఏదో ఈవెంట్ అని చెప్పి మరి ఇట్లా బడ్జెట్ విషయాలు మాట్లాడి అని చెప్పలేదు కదా, అలాంటి చేస్తాను అనలేదు కదా. బడ్జెట్ విషయాలని బీప్ వేసేసారులే, కంగారు పడుకు. అలా అయితే నువ్వు కాదు, నువ్వు ఉన్నావు కదా హ్యాపీ. కాలేజ్ ముందు చెప్పాలి కదా. అదే కదా, నేను బెట్ కట్టబోయే ముందు నేను నీ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉండే లాస్య. అస్సలు మా లాస్య అసలు బకరా అవ్వనే అవ్వదు, మనం ఎంత ప్రాంక్ చేసినా నీ వాయిస్ గుర్తుపట్టేస్తా చూడు అని నేను చెప్పాను ఇందాక. అచ్చం అమ్మాయిలాగా మాట్లాడలేదు, అసలు అమ్మాయిలాగా మాట్లాడలేదు, మరి అబ్బాయిలాగా మాట్లాడలేదు. చాలా వర్షం ఉండేసరికి నేనేమనుకున్నానంటే ఎవరో నీకు తేడా అబ్బాయి అనుకుని నేను ఫోన్ కట్ చేద్దాం. ఎక్కువ బడ్జెట్ చెప్తే అమ్మ ఈవెంట్ కాదు వీడు క్యాన్సిల్ లేదు మేడం అంత బడ్జెట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడేమో అని చిరాకు వచ్చేసింది నాకు. అలా ఫోన్ కట్ చేస్తాడంటే ఫోనే కట్ చేయడే, ఫోన్ కట్ చేయకుండా లేదు మేడం ముందు చెప్పండి రవి ఫ్రీ ఉన్నాడు, రవి కాకపోతే వేరే అబ్బాయి చేయడం నేనే చెప్తారండి, వేరే అబ్బాయితో చేయడం. అలా ఆదిత్య చేతితో చేయవా, చేతితో చేయవా అంట. చేయవా అంతే కదా. ఇగో ఇప్పుడు చెప్పు మేడం, మీరు ఆర్జే చేతితో చేస్తారా మేడం? చేస్తానండి, తప్పకుండా చేస్తాను. మన చేతి మనకండి కదండి. థ్యాంక్ యూ సో మచ్ లాస్య గారు. అండ్ లాస్య ఇంత ఈజీగా ఎట్లా అయిపోతావు లాస్య, నువ్వు అందరి చేతి ఇట్లా ప్రాంక్? అది నువ్వని తెలియక నేనే కాస్త ఆడుకునేదాన్ని. అంటే నువ్వు నవ్వకుండా ఉంటే నేను కాస్త తిట్టేసేదాన్ని బూతులు, తెలుసా? 2 బూతులు తిట్టవా? అంటే లేదంటే నువ్వు పెట్టకుండా ఇంకా కొంచెం చిరాకు పెట్టేదా అంటే ఎవరో నువ్వు అసలు నేను ఈవెంట్ చేయను పెట్టను అని తిట్టేసేదాన్ని యాక్చువల్లీ. నాకు అసలు డౌట్ అబ్బా, నువ్వు అసలు తిడతావా? నువ్వు తిట్టే ఫేస్ ఏదో ఒకసారి తిట్టు. ఏంటి కాదు, నేను మనిషిని కాదు, నాకు కోపం కాదు, నేను తిట్టకూడదు. నీ కోపం అసలు కాదు, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదబ్బా, నువ్వు స్మైలింగ్. ఎంత నవ్వినా కూడా లైవ్ లో కోపం తెప్పించే వాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడు వస్తుంది అబ్బా కోపం. సరే ఇప్పుడు కోపం తెప్పించాడు, తిట్టు చైతని. ఇప్పుడా వద్దులే, ఇలా తెలిసినప్పుడు చేద్దాం. నీకు మనసు రాదు కూడా నన్ను తిట్టడానికి లాస్యా. అండ్ లాస్యా అసలు ఎలాగా హైదరాబాద్ కి మీరు ఫ్లైట్ లో వెళ్తారా? లేదు, నేను వైజాగ్ అన్నట్టు వినిపించింది, అది వెంకటేష్ వైజాగ్ అన్నట్టు వినిపించింది యాక్చువల్లీ. తింగరోడు అనుకొని నన్ను తింగర్ దాన్ని ముందు చేస్తాను అని అప్పుడే డౌట్ వచ్చింది. ఆయన తింగర్ దాన్ని చేయడం ఎందుకు లాస్యా, అందరికి తెలిసిందే కదా. థ్యాంక్ యూ సో మచ్. మరి లాస్యా మా షో చూసావు కదా నువ్వు చాలా సార్లు, మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ లో. చూసా చాలా బాగుంటుంది, మీ ఇద్దరు కాన్వర్సేషన్ చాలా బాగుంటుంది, చాలా చక్కగా మాట్లాడతారంటే ఫుల్ షో అంతా మీ మాటలతోనే టైం పాస్ అవుతుంది. అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఫోన్ చేసి అంటుంటారు మీరు కూడా రవి లాస్యా లాగా మీరు కూడా ఫేమస్ అయిపోవాలని అంటూ ఉంటారు. వి ఫీల్ సో ప్రౌడ్, తెలుసా, భలే అనిపిస్తుంది. థ్యాంక్ యూ మీరు ఇప్పటికీ ఫేమస్ అయిపోయారు. అది తెలుసు, కానీ మీ అంత ఫేమస్ అవ్వాలి అని చెప్పి వద్దు చేతుడంటే వేయద్దు. సో స్వీట్ లాస్యా, సో మన వ్యూవర్స్ అందరికి, ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ కి, మస్త్ టైం పాస్ వ్యూవర్స్ అందరికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ అందరికి, మస్త్ టైం పాస్ వ్యూవర్స్ అందరికి స్పెషల్ గా హాయ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సో స్వీట్ ఆఫ్ యూ, లవ్ యూ టు లాస్యా, లవ్ యూ టు లాస్యా, లవ్ యూ టు లాస్యా. బాయ్ సీతు, బాయ్. లవ్ యూ టు అని గుచ్చి ఎందుకు అన్నిసార్లు చెప్తున్నా? అందుకే బాయ్ చెప్పిందిగా. లవ్ యూ టు చెప్పినందుకు బాయ్ చెప్పిందా? ఓకే, ముందు చెప్పేసింది కదా బాయ్, మళ్ళీ చెప్పింది లవ్ యూ టు అన్నందుకు. సో అట్లాగా కవరించడానికి ట్రై చేసినా కూడా మనమే గెలవడం జరిగింది. సో సక్సెస్ఫుల్ గా ప్రాంక్ చేయడం జరిగింది. లవ్ యూ టు అన్న నిన్ను దేకలే. అవును దేకదు, బికాస్ లాస్యా అక్కడ మా గ్యాంగ్ లో లాస్యా కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్ అండి. మేము కూడా మస్తు పార్టీ చేసుకుంటాం, మస్తు ఎంజాయ్ చేస్తుంటాం తెలుసా. అక్కడక్కడికి వెళ్ళి ఓన్లీ చికెన్లు తింటాం, ఓన్లీ బర్గర్లు తింటాం అంతే. అదేంటి ఎందుకు అంత స్పెసిఫిక్ గా ఓన్లీ అంటున్నావు? మళ్ళీ పార్టీలు అంటే ఏమని అనుకుంటారేమో అని.
గుమ్మడికాయల దొంగ భుజాలు తడుకోవడం అంటే నేను ఇంకా హైలైట్ చేయమకదాన్ని. ఓకే, దాట్స్ ఇట్ టుడేస్ మస్త్ టైం పాస్. హోప్ మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాము. ఇట్లాగే సినిమాల గురించి మాట్లాడుకుందాము. సినిమా బోల్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్. సినిమాతో పాటు మస్త్ టైం పాస్ మాత్రం ఖచ్చితంగా చూస్తుండండి. సినిమా చూసినప్పుడు ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో మస్త్ టైం పాస్ చూసిన కూడా అంతే ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటాము. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్, as always say love yourself, love everyone. Thank you very much for watching us on మస్త్ టైం పాస్. సినిమాలతో వచ్చే కిక్ ఇంకా దేంట్లోనూ రాదు అనిపిస్తుంది నా లాంటి ఫిల్మ్ లవర్స్ కి. మరి మీకు కూడా సినిమాలు ఇష్టమైతే ఫ్రైడే కాబట్టి సినిమా చూసేసేయండి, ఎంజాయ్ చేసేయండి. విత్ దిస్ కాల్ ఇంకా చేస్తూ బై బై చెప్పేస్తున్నారు. కానీ యూ గైస్ డోంట్ ఫర్గెట్, కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.